నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. ఇప్పుడు మనము కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. కేసీఆర్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే, తెలంగాణకి జాతి పిత కేసీఆర్ గారు ఈ విధమైనటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కూడా అందరిలో కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కూడా తెచ్చిందే ఈ యొక్క కేసీఆర్ గారు. అంతకుముందు కొంతమంది ఎంతో కూడా ఉద్యమాలు చేసినప్పుడు కూడా రాష్ట్రాన్ని సాధించలేకపోయారు. కానీ కేసీఆర్ గారు ఎంతో ఉద్యమం చేసి తన యొక్క ప్రాణత్యాగం చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చినా కూడా వెనకబడకుండా ఉద్యమాలు కూడా చేసి ఎంతో పోరాటం చేసే అందరినీ కూడా తన మాట మీద వచ్చేట్టుగా చేసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆయన సాధించారు. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఈ యొక్క కేసీఆర్ గారి ఉద్యమాన్ని బట్టి ఆయనకు కూడా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సహజంగానే జాతిపిత స్థాయి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన జాతకం చాలా విశేషమైనటువంటి స్థాయిలో కూడా ఉంది. ఉండటం వల్ల ఆయన తప్పనిసరిగా రాజయోగం ఉండటం వల్లే ఆయన తెలంగాణకు రాజులాగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఈ విధంగా మంచి పరిపాలన కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఈ యొక్క కేసీఆర్ గారిలో ఉండే. ఆయన వచ్చిన వెంబడే కూడా అనేక హోమాలు కూడా చేసి తన రాష్ట్రానికి కూడా ఎంతో శాంతింపజేసి అనేక విధమైన దిష్టి దోషాలను తొలగిపోయేటట్టు కూడా చేసుకొని చక్కగా కూడా పరిపాలన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. కానీ జాగ్రత్తగా కూడా గమనించినట్లయితే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలను విభజించిందో తెలుగు రాష్ట్రాల యొక్క బలం తగ్గించాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నది. ఎందుకంటే అంతకుముందు 42 ఎంపీ సీట్లు ఉండటం వల్ల బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేశారో సహజంగానే తెలంగాణకు ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా తగ్గిపోయినాయి. వెంటనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ విధంగా కానీ ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఒక కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తే ఆయన మొదట తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో పైకి వచ్చినప్పటికి కూడా ఎప్పుడు కూడా ఓడిపోయినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త కేసీఆర్ గారు. ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే ఎంతో మంచి స్థాయిని తెచ్చినటువంటి ఆయన కేసీఆర్ గారు అన్నమాట. అప్పటి నుంచి కూడా ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి చాణక్యుడైనటువంటి యొక్క కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన ఇదివరకు ఇచ్చారు. అంతేకాకుండా ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో ఆయన ప్రాక్టికల్గా ఆయనకి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రాజకీయాల్లో ఏం జరుగుతుంది ప్రజల నాడి తెలిసినటువంటి ఆయన అవటం వల్ల అనేక పథకాలు కూడా పెట్టి చక్కగా కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. కానీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే ఫండ్ రావట్లేదో వెంటనే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి కూడా అయిపోయింది. అదేవిధంగా 2వ 5 ఏళ్లలో ఆయన చేద్దామని కూడా ప్రయత్నించారు. ఆ విధంగా అప్పుడు కూడా ఆయన యొక్క గ్రహస్థితి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బాగానే ఉండటం వల్ల ఆయన చాలా అన్నీ కూడా గమనించుకుంటూ బ్రాహ్మణ వర్గాలకు అవసరమైనటువంటి పూజలు కూడా చేపిస్తూ ఆయన చక్కగా కూడా పరిపాలన కూడా చేస్తూ ఉన్నారు. చేసినప్పటికి కూడా ఆయన మీద విపరీతమైనటువంటి నరఘోష అనేటువంటిది కూడా వచ్చింది. ఈ యొక్క నరఘోష వచ్చి విపరీతమైన నరదృష్టి కూడా కేసీఆర్ గారి మీద తగలడం జరిగింది. ఈ కనుక గమనిస్తే కొంతమంది అసూయపరులు కూడా ఆయన మీద కూడా దుష్ప్రచారం కూడా విపరీతంగా చేశారు. ఉదాహరణకి ఆయన దళిత బంధు అనేటువంటి ఒక పథకం ప్రవేశపెట్టారు. ఈ యొక్క దళిత బంధు అనే పథకం వల్ల ఈయన కేసీఆర్ గారు నాన్ దళితులందరికీ కూడా ఒక శత్రువులాగా కూడా ఆయన మీద దుష్ప్రచారం కూడా చేయటం జరిగింది. ఇక దళితులు నాన్ దళితులు అనేటువంటి 2 వర్గాలుగా చీలిపోయారు. వాళ్ళందరూ కూడా సహజంగానే ఆయనకు వ్యతిరేకంగా కూడా ఓటు వేయడం జరిగింది. విపరీతమైనటువంటి దుష్ప్రచారము దిష్టి కూడా ఆయన మీద తగలటం వల్లే ఆయన కూడా చాలా కూడా ఇబ్బంది పడ్డారు. కానీ తన మీద ఎవరు ఎంత ప్రచారం చేసినప్పటికి కూడా ఆయన ఎంతో చిరునవ్వుతో కూడా వీళ్ళంతా మన తెలంగాణ ప్రజలే అనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళందరినీ ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా క్షమిస్తాడో ఆ విధంగా కూడా ఆయన క్షమించడం జరిగింది. క్యూ న్యూస్ తీర్మానం మల్లన్న వంటి వారు అనేక విధాలు కూడా ఆయన్ని విమర్శించినప్పటికి కూడా అతని మీద వారు ఎటువంటివి కూడా చేయలేదు. ఎంతో ఓపికతో వాళ్ళని చాలా కాలం ఉపేక్షించారు. ఈ విధంగా ఇటువంటి చెడు ప్రచారం చేయడం ద్వారా ఆయనకి సహజంగానే కొంత చెడు ప్రచారం జరిగి కొంత శాతం ఓటు బ్యాంక్ కూడా తగ్గింది. అదేవిధంగా చివరిలో వచ్చేటువంటి బరిలెక్క వంటి వారు వాళ్ళకి అసలు ఏమీ తెలియకుండా కేవలం నిరుద్యోగ సమస్య అనేటువంటి టాపిక్ కూడా పైకెత్తి అక్కడ వాస్తవంగా ఈ యొక్క ఉద్యోగ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది వీళ్ళకి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడేసి నిర్లక్ష్య స్వభావంతో మాట్లాడటం వల్ల ఈ యొక్క చదువుకోవడం కంటే బర్రెలు పెంచుకోవటం వేరు అనేటువంటి కామెంట్స్ చేయటం వల్ల అది తీవ్రంగానే ఎఫెక్ట్ అయ్యి చివరి స్థాయిలో ఈ కొన్ని శాతం ఓట్ల వల్ల తేడాతో కూడా కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు.
ఓడిపోయినప్పటికి కూడా ఆయన తన యొక్క గృహంలో కూడా చక్కగా కూడా అనేకమైనటువంటి పూజలు కూడా చేయిస్తూ మరలా తిరిగి గెలవడానికి కూడా ఎంతో ప్రయత్నం కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే కవితను గారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కేటీఆర్ గారిని కూడా ఆయన మీద కూడా కొన్ని కేసులు వచ్చి అరెస్ట్ చేయడానికి కూడా ఈ యొక్క రంగం కూడా సిద్ధమైంది. ఇన్ని ఉన్నప్పటికి కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితి వల్లనే ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి, శని ప్రభావం వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు తనకున్నటువంటి దైవభక్తితోటి అనేక రకమైనటువంటి హోమములు, పూజలు కూడా చేయించడం ద్వారా చాలా వరకు కూడా తన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తను కాపాడుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా కూడా గమనించినట్టయితే కేసీఆర్ గారు మళ్ళీ కూడా ప్రజల్లోకి వచ్చారు. ప్రజల్లోకి వచ్చి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా అనేక అంశాలలో కూడా అభివృద్ధి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి ఫండ్స్ కూడా రావట్లేదు. ఆ స్థాయిలో రావటం వల్ల మొన్న రీసెంట్గా వచ్చిన బడ్జెట్ చూస్తే ఏ ఫండ్స్ కూడా రావట్లేదు. ఈ విధమైనటువంటి వివక్షత కూడా తీవ్రంగా కూడా కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కూడా కేసీఆర్ లాంటి వారు, కేటీఆర్ వంటి వారు, కవిత వంటి వారు కూడా తమ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ యొక్క ప్రజల్లోకి వచ్చి చక్కగా కూడా మళ్ళీ కూడా వాళ్ళంతా పోరాటం కూడా చేసి మరలా ఫ్యూచర్లో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి భావన కూడా ప్రజల్లో కూడా కనిపిస్తున్నది. అది జరగడానికి అవకాశం కూడా చాలా వరకు ఉన్నది.